సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మనీ రెస్ట్. ఈ వీక్ మనీ రెస్ట్ లో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా రైటర్స్ కావాలి అని మనం అనౌన్స్మెంట్ చేసాం, దానికి రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రాసెస్ కొనసాగుతుంది, ఒక్కొక్కరిని తీసుకోవడం జరుగుతుంది. పోతే కొన్ని ఎంట్రీలు బాగుంటున్నాయి, కొన్ని మాత్రం చాలా డల్ గా ఉంటున్నాయి. అందుకనే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రైటర్స్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ముందు చదవండి, బాగా చదవండి. మంచి మంచి పుస్తకాలు, చక్కటి సాహిత్యం తెలుగులో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గాని, సాయి మాధవ్ బుర్రా గారు గాని చక్కగా రాస్తున్నారు అంటే వారి మెయిన్ బలం బుక్ నాలెడ్జ్. తెలుగు సాహిత్యం మీద వారిద్దరికి కూడాను చాలా మంచి పట్టుంది. అవసరమా అనుకోవద్దు, చాలా అవసరం. రైటర్ గా మీరు మంచి పొజిషన్ కి వెళ్ళాలి అనుకుంటే పుస్తకాలని బాగా చదవటం మీ జీవితంలో భాగం చేసుకోండి. పుస్తకాలని చదవటం మొదలు పెట్టండి, కొన్నాళ్ళకి మీకే తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది. పుస్తకాలు కేవలం నాలెడ్జ్ ని మాత్రమే పంచవు, మీ ఆత్మస్థైర్యాన్ని చాలా చాలా పెంచేస్తాయి. నాకొస్తున్న అన్ని మెయిల్స్ లోనూ మంచి ఆసక్తి కనబడుతుంది, కానీ కొన్నిట్లో నాలెడ్జ్ కనిపించడం లేదు. పెంచుకోవటం మొదలు పెట్టండి, ఎరక్కొట్టి పారేద్దాం. ఆల్ ది బెస్ట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా RRR. ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాకముందు పొజిషన్ ఒక రకంగా ఉంది, అవి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. దర్శకుడు రాజమౌళి మామూలుగా కాదు, ఈ సినిమాతో ఒక రేంజ్ లోనే వీరంగం ఆడబోతున్నాడు అని అర్థమైపోతుంది. సినిమా ఇలా ఉంటుంది అని స్పష్టం చేసేసి సినిమా కోసం ఎవరు పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆసక్తి బీభత్సంగా పెంచి పారేశారు సినిమా మీద. RRR ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన పేర్లను బయట పెట్టి వీళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపరిచారు రాజమౌళి అంతే. ప్రెస్ మీట్ తర్వాత మరికొన్ని బాలీవుడ్ యాక్టర్స్ పేర్లు RRR మూవీలో నటిస్తున్నారు అంటూ బయటకు వచ్చాయి. అవి సాదా సీదా పేర్లు కావు, ఆ పేర్లను కూడా ఇన్వాల్వ్ చేసుకుని RRR మూవీని చూస్తుంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకి తగ్గకుండా జరిగేట్టు అనిపిస్తుంది. వరుణ్ ధవన్, సంజయ్ దత్ కూడా RRR మూవీలో నటిస్తున్నారు అంటూ మాటలు గట్టిగానే వినపడుతున్నాయి. అది నిజమైతే వాళ్ళు ఈ సినిమాలో నటిస్తే బాలీవుడ్ లో మామూలుగా కాదు, బంపర్ బిజినెస్ జరుగుద్ది. ఆల్రెడీ అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ ఉంది, సినిమాలో అజయ్ దేవగన్ యాక్ట్ చేస్తున్నారు, హీరోయిన్ గా ఆలియా భట్ యాక్ట్ చేస్తుంది అని. ఇప్పుడు వరుణ్ ధవన్, సంజయ్ దత్ కూడా సినిమాలో పార్ట్ అయ్యారు అంటే సినిమా హిందీ పార్ట్ వరకే దాదాపుగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవటం చాలా ఈజీ అన్నమాట. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న బీభత్సం ఈ RRR. ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 300 కోట్లకి తగ్గకుండా ఉంటది, అందులో డౌటే లేదు. ఎందుకంటే బాహుబలి 2 తెలుగు నుండే అంత షేర్ తీసుకొచ్చింది కాబట్టి అంతకు మించే బిజినెస్ ఉండొచ్చు. తెలుగు, హిందీ కాకుండా మిగతా లాంగ్వేజెస్ రైట్స్ ఒక 200 కోట్ల వరకు పలకొచ్చు. అలా చూసుకుంటే సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 700 కోట్ల వరకు ఉండొచ్చు. ఆ పైన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ దుమ్ము లేపి పారేస్తాయి. మొత్తంగా చూసుకుంటే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే RRR మూవీ రంగంలోకి దిగుతుందని అర్థం అవుతుంది. సినిమా స్టార్ట్ చేయడానికి ముందే ఈ ఎస్టిమేషన్ మైండ్ లో ఉండే ఉంటది. అందుకనే రాజమౌళి అంత ధైర్యంగా నిర్మాత చేత సినిమా కోసం 350 నుండి 400 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ ఎస్టిమేషన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం రాజమౌళి మరో బీభత్సమైన సెన్సేషన్ కి తెరలేపినట్టే. ఆల్రెడీ బాహుబలి సినిమాలతో ఇండియన్ ఫిలిం మార్కెట్ కి కొత్త నిర్వచనాలు చూపెట్టారు. RRR మూవీతో అనుకున్నట్టే జరిగితే ఇక ఇండియన్ ఫిలిమ్స్ హాలీవుడ్ మూవీలతో పోటీ పడగలవు అని అనుమానాలు లేని నమ్మకం, ధైర్యం అందరికీ వచ్చేస్తుంది. తెలిసిందే రాజమౌళి తగ్గే రకం కాదు, తెగించే రకమే అని. ఆయన తెగింపు ఈసారి మరింత అద్భుతంగాను మరింత బ్రహ్మాండంగాను ఉండాలని కోరుకుందాం. ఎప్పుడు మాదిరే గత వారం కూడా కొన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ ఖాళీగా ఉండటంతో చాలా సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎగబడ్డాయి. పోతే అందరి పప్పులు ఉడకలేదు, డ్రై సీజన్. ఆ పైన జనాలు కూడా సినిమాల మీద పెద్ద ఆసక్తిగా లేరు. కాకపోతే కొంతమంది ఉన్నారు, వాళ్లే సినిమాకి మహారాజా పోషకులు. ఏదేమైనప్పటికీ వారంలో సినిమా ఎట్టాగైనా చూడాలి, థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి అని కొంతమంది ఉంటారు. వాళ్ళు కొన్ని సినిమాలకి వారి సపోర్ట్ ని తెలియజేశారు. గత వారం రిలీజ్ అయిన సినిమాల
సినిమాలలో కొద్దో గొప్ప ప్రజల నుండి ఆదరణ అందుకున్న సినిమాలు పులిజూదం, చీకటి గదిలో చిత్తకొట్టుడు. థియేటర్స్ ఖాళీగా ఉన్న అడ్వాంటేజ్ ని ఈ రెండు సినిమాలు వీర బీభత్సంగా ఉపయోగించుకున్నాయి. బ్రహ్మాండమైన రిలీజ్ దొరికింది, కావాల్సినన్ని థియేటర్స్ ఇచ్చారు ఈ రెండు సినిమాలకే. ఒక్క థియేటర్ మాత్రమే ఉన్న ఊర్లో కూడా చీకటి గదిలో చిత్తకొట్టుడు మూవీ రిలీజ్ అయింది. రెండు అంతకంటే ఎక్కువ థియేటర్స్ ఉన్న ఊర్లలో పులిజూదం, చీకటి గదిలో చిత్తకొట్టుడు మూవీల్ని కంపల్సరీ రిలీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటి రిలీజ్ పెద్ద సినిమాలకి, పెద్ద హీరోల సినిమాలకి మాత్రమే దొరుకుద్ది. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల విషయంలో పండగ చేసుకున్నాయి. పోతే బ్యాడ్ లక్, రెండు సినిమాలకి కూడా సరైన ఇంప్రెసివ్ టాక్ రాలేదు. మంచి టాక్ వచ్చుంటేనా మామూలుగా కాదు, రచ్చ రంబోలా జరుగుండేది. ఇప్పటికే చీకటి గదిలో చిత్తకొట్టుడు మూవీ థీమ్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. సినిమా 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 1.5 కోటి షేర్ వసూలు చేసిందట. సూపర్ అంటే సూపర్ అని చిందులేస్తున్నారు ఆ మూవీ టీమ్. వాళ్ళకది సూపర్ అవ్వచ్చు, కానీ అడల్ట్ కంటెంట్ టెంప్టేషన్ కి, ఆ రిలీజ్ కి మాత్రం అది చాలా చిన్న నెంబర్ అనే చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఆశపడ్డారు. అడల్ట్ కంటెంట్ చూసి టెంప్ట్ అయి జనాలు సినిమాలకి విర్రగబడిపోతారు అని విపరీతంగా థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేశారు. ఎక్కడ చూసినా కనిపించింది సినిమా, చిన్న ఊర్లో కూడా కనిపించింది సినిమా. ఆ రేంజ్ లో రిలీజ్ ఉన్నప్పుడు అరాకొరాగా అయిన కలెక్షన్లు వస్తాయిగా. కానీ డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఊహించినంత బీభత్సం అయితే సినిమాతో జరగలేదు. కారణం పూర్ కంటెంట్. డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటే చాలు, జనాలు ఎగేసుకొచ్చేస్తారు. దేన్ని పడితే దాన్ని కామెడీ అనేస్తే జనాలు తలలు ఊపేస్తారు అనుకోవటం అంటే చాలా పెద్ద రిస్క్ చేసినట్టే. డబుల్ మీనింగ్ డైలాగులకి, చిన్న చిన్న హాట్ విషయాలకి సొంగ కార్చుకుని టిష్యూ పేపర్లు వాడేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి తక్కువ మంది చాలా చోట్ల సినిమాని చూడటం మూలంగానే ఈ మాత్రంగానైనా కలెక్షన్లు వచ్చాయి. నిజంగా సినిమాలో దమ్ముంటే, కంటెంట్ బాగుంటే వేరే రకంగా ఉండేది రచ్చ. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అర్జున్ రెడ్డి RX100 మూవీలో ఉన్న హాట్ కంటెంట్ ని చాలా మంది విమర్శించారు. ఈ సినిమాలో అంతకు మించి ఉంది హాట్ వ్యవహారం. ఈ సినిమాని ఎందుకని అందరూ చూడటం లేదు? కంటెంట్ వాల్యూ ప్రేక్షకులకి తెలుసు. ఏ సినిమాని నెత్తిన పెట్టుకోవాలో, ఏ సినిమాని కిందేసి తొక్కాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. పులిజూదం మూవీ కూడా థియేటర్స్ చాలా ఎక్కువే దొరికాయి. కానీ సినిమా స్లోగా ఉండటం జనాల్ని నిరాశపరిచింది. లేకపోతే ఈ సినిమా కూడా చాలా మంచి రిజల్ట్ ని చూసుండేది. పోతే నెక్స్ట్ వీక్ కాస్త ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చూడాలి. ఆ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ ఊపు మొదలవుతుందో, లేకపోతే మజిలీ రిలీజ్ వరకు డల్ గానే ఉంటుందో. సినిమాలకు సంబంధించి, ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి హ్యాపీ సీజన్ వచ్చేస్తుంది. పోతే ఈ హ్యాపీ సీజన్ కి కనపడకుండా ఒక అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి IPL. ఎఫెక్ట్ ఏముంటదిలే అనుకోవచ్చు, కానీ కనపడకుండా ఎఫెక్ట్ ఉంటది. IPL సీజన్ నడుస్తున్నప్పుడు హిందీ సినిమాలు కూడా రిలీజ్ కి రావడానికి భయపడుతున్నాయి. ఇంకా నడుస్తుంది ఆ వ్యవహారం. IPL స్టార్ట్ అయిన కొత్తలో కొన్ని సంవత్సరాల పాటు తెలుగు చిన్న సినిమాలకి ఏడుపు ఒకటే తక్కువ. సెలవుల సీజన్ అయినప్పటికీ జనాలు క్రికెట్ చూస్తూ ఇంట్లోనే కూర్చుంటున్నారు, థియేటర్స్ కి రావటం లేదు అని. కానీ IPL క్రేజ్ కి సమాధానం చెప్పి జనాల్ని థియేటర్స్ కి తీసుకొచ్చిన సినిమా మాత్రం బాహుబలి 2. ఆ తర్వాత లెక్కలు మారాయి. తెలుగు సినిమాలు ధైర్యం చేస్తున్నాయి, కానీ హిందీ సినిమాలు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నాయి. పోతే సినిమాలకి IPL ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్టు కాదు. జాగ్రత్తగా ఉండకపోతే దారుణంగా దెబ్బేసేస్తది. 2017 IPL సీజన్ కి బాహుబలి 2 సమాధానం చెప్పింది. 2018 IPL సీజన్ కి రంగస్థలం, మహానటి, భరత్ అనే నేను, ఈ 3 సినిమాలు కలిసి సమాధానం చెప్పాయి. ఈసారి సీజన్ లో ఎక్కువ మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి జాగ్రత్తగా ఉండకపోతే IPL తన ప్రభావాన్ని చూపెడుతుంది. ముందు ప్రమోషన్ బాగా చేసుకోవాలి, ఆ తర్వాత సినిమాలో కంటెంట్ అదిరిపోవాలి. ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉండకపోతే మాత్రం IPL ప్రభావాన్ని చూపెడుతుంది. సినిమా ప్రమోషన్ ఇంప్రెసివ్ గా లేకపోయినా, సినిమాలో కంటెంట్ ఇంప్రెసివ్ గా లేకపోయినా ఆటోమేటిక్ గానే జనాల అటెన్షన్ ని IPL తీసేసుకుంటది. ఆల్రెడీ IPL కాక మొదలైంది. సూపర్ కంటెంట్ ఉంటేనే ఆ ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చి జనాలు సినిమాని చూస్తారు. సినిమాలో విషయం లేదంటే మాత్రం IPL కి బలైపోవాల్సిందే.
దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. మంచి సీజన్ ని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఐపీఎల్ ప్రమాదం నుంచి బయటపడటానికి మంచి ఆప్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయటం. యూత్ కుర్రోళ్ళు జెంట్స్ ఫోకస్ చేసినంతగా లేడీస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఐపీఎల్ మీద ఫోకస్ చేయరు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే విధంగా సినిమాలు ఉన్నాయంటే మాత్రం అది ఈ సీజన్ లో ఒక వరం అని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్ లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు ఫోకస్డ్ గా కాన్సన్ట్రేట్ చేసి జనాల అటెన్షన్ ని పట్టుకోవాలి. చూద్దాం ఎన్ని సినిమాలు ఈ వ్యవహారాన్ని సక్రమంగా నిర్వర్తించి సక్సెస్ అవుతాయో, ఎన్ని సినిమాలు ఐపీఎల్ ప్రమాదానికి బలైపోతాయో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.